ప్రకాశం జిల్లా విశేషాలు. ఈ జిల్లాకు స్వాతంత్ర్య సమరయోధుడు, మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు పెట్టారు. ఆయన ఈ జిల్లాలోని వినోదరాయునిపాలెం, కనుపర్తి గ్రామ పరిధి లో జన్మించారు. ప్రకాశం జిల్లా 1970లో ఒంగోలు జిల్లాగా ఏర్పడింది. దీనిని గుంటూరు, నెల్లూరు మరియు కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేశారు. 2022లో జిల్లాల పునర్విభజన తరువాత కూడా ప్రకాశం జిల్లా 14,322 చదరపు కిలోమీటర్లతో ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లాలలో ఒకటిగా ఉంది. ఈ జిల్లా అనగానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి గిత్తలు గుర్తుకు వస్తాయి. ఈ గిత్తలు వాటి శక్తికి, బలానికి, పాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. చీమకుర్తి ప్రాంతం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన గెలాక్సీ గ్రానైట్ గనులకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రానైట్ ఎగుమతుల ద్వారా గణనీయమైన విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుంది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఈ జిల్లాలోని చీరాల, పేరాల గ్రామాలలో జరిగిన పన్నుల నిరాకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వం వహించారు. చంద్రశేఖరపురం మండలం సమీపంలో ఉన్న భైరవకోన 9వ శతాబ్దానికి చెందిన శివాలయాలు ఒకే కొండలో చెక్కబడ్డాయి. ఇక్కడ ఎత్తైన జలపాతం కూడా ఉంది. సుందరమైన మరియు దట్టమైన నల్లమల కొండ శ్రేణులు ఈ జిల్లాలో కూడా విస్తరించి ఉన్నాయి. మీరు మిగతా చరిత్రను చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్లి చూడండి.